మాత మహిళా వక్త శ్రీమతి నవత గారు జాతీయవాద జర్నలిస్టు ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత. జాతీయవాద సిద్ధాంతం కోసం తన గళాన్ని బలంగా వినిపిస్తారు. 8 సంవత్సరాల నుండి జర్నలిజం వృత్తిలో వీరు ఉన్నారు. పెద్దలు గురు పూజ్యులు బాచంపల్లి సంతోష్ శర్మ గారికి, అలాగే కట్టా రాజగోపాల్జీ గారికి, శేఖర్జీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. పిల్లలందరికీ ఆశీస్సులు. హిందువులుగా మనందరం ఒక చోట ఏకమై హిందువులు సంఘటితమైతే శక్తి ఎంత ప్రదర్శనగా ఉంటుంది అని చూపించే విధంగా ఈనాటి సాయంత్రం ఇక్కడ మీ అందరినీ కలుస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంఘటితం ఈ ఒక్కరోజుకే పరిమితం కాకూడదు. ఈ సంఘటితం ప్రతిరోజు ప్రతి క్షణం ఉండాలి. ఎందుకంటే మనది మాత్రమే ధర్మం, ధర్మో రక్షితి రక్షిత అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ ధర్మం ఈ దేశాన్ని రక్షిస్తుంది. ఈరోజు ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఏం చేయాలి? కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి. అలా కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం సుభిక్షంగా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, రక్షణగా ఉండాలి అనంటే ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా అలానే ఉండాలి. దానికోసం ఏం చేయాలి? ప్రజలలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం వల్ల, ఆ మార్పులను అనుసరించడం వల్ల ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడం సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 పుట్టినరోజులు చేసుకున్న సందర్భంగా ఈ 100 ఏళ్లలో మేము సాధించింది ఇది అని చెప్పుకోవడం మానేసి ఇంకా రాబోయే 100 ఏళ్లలో మనం ఏం సాధించాలి, ఏం సాధిస్తే ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టొచ్చు, ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చొచ్చు అనే ఆలోచనతోటి ప్రతి కుటుంబంలో పంచ పరివర్తన తీసుకురావాలి అనే ఒక ఆలోచనను చేసింది. ఆ పంచ పరివర్తనను ఈరోజు ఈ వేదికగా మీ అందరితో పంచుకోవడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి మనిషి మార్పుకు ఎంతో కొంత చేంజెస్ అనేది అనివార్యం. మారకుండా జీవితాలు ముందుకెళ్ళవు. దానికి ఉదాహరణ చెప్తాను. మనం ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కుర్చీ నాన్న కుర్చీ, కానీ పెళ్ళై ఒక ఇంటికి వచ్చిన తర్వాత మనమే బాధ్యతలు తీసుకున్న ఇంటి పెద్దలు అవుతాం. మన జీవితం పూర్తిగా మార్చేసుకుంటాం. తర్వాత తల్లిదండ్రులు అయిన తర్వాత ఇంకా దాన్ని పూర్తిగా మార్చేసుకుంటాం. అప్పటి వరకు లేని బాధ్యత కంటే ఎక్కువ బాధ్యతను తీసుకుంటాం. ఆ తర్వాత అమ్మమ్మ నానమ్మ తాతయ్యలమైనప్పుడు అసలు మనమే మార్గదర్శకం చేసుకుంటూ అప్పటిదాకా మనలో ఉన్న అన్నిటినీ మర్చిపోయి ఇక ఆ ప్రపంచం కొత్తగా బ్రతికేస్తాం. అంటే ఏ దిశలో ఆ దిశలో మన జీవితాన్ని మనం ఎలా మార్చుకుంటూ వచ్చామో అలాగే ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి కూడా కాలానుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ రావాల్సిందే. ఆ మార్పులే పంచ పరివర్తన. అందులో మొదటిగా ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే సమాజంలో దేశంలో మార్పు రావాలి అనంటే ఆ మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ప్రకృతిని రక్షించడంలో. అవునా? మనం ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేమనుకోండి, ఆ సంపాదనకు విలువ ఉంటుందా? ఆ సంపాదనతో సంతోషంగా ఉంటామా? మరి ఆరోగ్యంగా ఉండాలి అనంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి భారతదేశంలోని ప్రతి పౌరుడిని ముందు ఆరోగ్యంగా ఉంచడం కోసం ఆ పౌరుడి చేతనే పర్యావరణాన్ని రక్షించాలి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అని తలపెట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఈరోజు నేను ఇక్కడ పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలకు కూడా క్లాస్ రూమ్లో సబ్జెక్టుగా చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన అంశాలే అయినా ఎక్కడో కొంత నిర్లిప్తత వల్ల వాటిని పాటించలేకపోతున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ వాడకం అనేది మన ఆరోగ్యానికి అత్యంత హానికరం. సిగరెట్ డ్రింకింగ్ ఎలా ఒక మనిషి ప్రాణానికి హానికరమో
ప్లాస్టిక్లు వస్తువులలో నిల్వ చేసిన పదార్థాలను తినడం కూడా నిజంగా అంతే ప్రమాదకరం. ఒకప్పుడు ఆవకాయ జాడీలు ఉండేవి, ఇప్పుడు ఏంటో ఆవకాయ డబ్బాలు వచ్చేసాయి. మనము అవి చీప్గా ఉన్నాయి కదా అని కొనేసుకొని మన ఆరోగ్యంతో మనమే చెలగాటమాడుతున్నాం. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని ఈ రోజు నుంచి వీలైనంతగా మానేద్దాం. కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్తుంటే ఇంట్లోనే చేతి సంచిని తీసుకొని వెళ్దాం. మిరపకాయలకో సంచి, ఉల్లిగడ్డలకో సంచి, టమాటాలకో సంచి, వంకాయలకో సంచి అని ఇంటికి వచ్చేసరికి మనం 10 సంచులు తయారు చేసి వాటిని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం ద్వారా ఆవులు తింటున్నాయి, జంతువులు తింటున్నాయి. అనవసరంగా వాటి ప్రాణహానికి కూడా మనకు తెలియకుండానే మనం కారణమవుతున్నాం. ఇంకోటి చెప్పనా, ఒక మనిషి యొక్క శరీరంలోని బొక్కని, ఒక పేపర్ని, ఒక ప్లాస్టిక్ని ఒక 3 గోతులు తీసి ఒకే ప్లేస్లో మీరు పాతి పెట్టండి. మనిషి బొక్క అయినా సరే మట్టిలో కలిసిపోతుందేమో కానీ ఈ ప్లాస్టిక్ అనేది మట్టిలో కలిసిపోదు, అంత ప్రమాదకరం. కాబట్టి ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఇక రెండవది నీరు. పల్లెలో ఉన్న మీకు నీటి విలువ తెలియదేమో కానీ పట్నంలో ఉన్న మాకు ఆ నీటి విలువ చాలా తెలుసు. ఎండాకాలం వచ్చింది అనంటే ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కుంటూ ఉంటాం. కరెక్ట్ ఎండాకాలం వచ్చిందంటే ఎవరికైనా గుక్కెడు నీళ్ళు ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ట్యాపులు రావు, 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వస్తుంటాయి. ఈ రోజే పరిస్థితి ఇలా ఉందంటే రేపటి మన పిల్లల భవిష్యత్ ఏంటి? ఈరోజు మనం ఖర్చు పెడుతుందంతా మన పెద్దల సంపాదన కాదండి, రేపటి మన పిల్లల భవిష్యత్తును మనం ఖర్చు పెడుతున్నాం. ఈ ప్రకృతి రేపటికి వాళ్ళకు ఉంచకుండా ఆ భవిష్యత్తులో వాళ్ళకు కావాల్సిన ప్రకృతిని ఈరోజు మనం నిర్లక్ష్యం చేసి దాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం. కాబట్టి నీటిని వృధా చేయకండి, ఆహారాన్ని వృధా చేయకండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఆకలితో ఉన్నవాడికి ఆహారం విలువ తెలుస్తోంది. అండ్ ఇంతేనా, ప్లాస్టిక్ నివారించకపోవడము, రోడ్ల మీద చెత్త పడేయకుండా ఉండడము, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పెట్టడము, లేకపోతే ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం, ఇదేనా ప్రకృతిని రక్షించడం అంటే? కాదండి. దీంతో పాటు పక్షులను, జంతువులను కూడా రక్షించాలి. సమ్మర్లో వీలైనైతే ఒక డొప్పలో వాటర్ని గోడల మీద పెట్టండి పక్షుల కోసం. అలాగే బయట ప్లాస్టిక్ కాకుండా ఇప్పుడు చిన్నవి తొట్టిలాగా వస్తాయి మట్టివి, అవి తీసుకొని దాంట్లో వాటర్ పెట్టండి. అట్నుంచి వెళ్తున్న ఏ జీవైనా సరే, ఈ ప్రపంచంలో మనిషి బ్రతకాలి అంటే మిగిలిన జీవులన్నీ కూడా బ్రతికి ఉండాల్సిందేనండి. వాటన్నిటి మీద ఆధారపడే మన జీవితం ఉంటుంది. కాబట్టి అది కుక్కనే తాగొచ్చు, ఆవే తాగొచ్చు, ఇంకొకటే తాగొచ్చు, వాటికి కొంత నీళ్ళు ఇవ్వండి. అది పుణ్యంతో పాటు మనకు మేలు చేస్తుంది. మరి ప్రకృతిని కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉన్నాం, ప్రకృతిని కాపాడేసుకుంటాం. మనమందరం ఈ క్షణం నుంచి మనందరం శపథం తీసుకుందాం, మనం ఆరోగ్యంగా ఉందాం. మరి తర్వాత ఆరోగ్యం తర్వాత మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం తర్వాత మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటి? మీకు ఆరోగ్యం తర్వాత ఆనందాన్ని ఇచ్చే అంశం ఏంటి? ఎవరైనా ఒక్కళ్ళు చెప్తారా? నాకైతే నా ఆరోగ్యం తర్వాత నాకు ఆనందాన్ని ఇచ్చేది నా కుటుంబం. మీకేంటిది? గట్టిగా నాకు వినిపించట్లేదు. కుటుంబమే కదా. కాబట్టి ఆరోగ్యాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవడం కోసం పర్యావరణాన్ని కాపాడుతున్నామో అలాగే అంతే ఆనందంగా బ్రతకడానికి, ఆరోగ్యం తర్వాత ఆనందంగా బ్రతకడానికి కుటుంబంలో కూడా అంత బాధ్యతాయుతంగా బ్రతకాలి. నేను నా కుటుంబంలో చాలా బాధ్యతతో ఉంటున్నా, చాలా ప్రేమను పంచుతున్నా, నా కుటుంబంలో విలువలతో కూడిన పిల్లల్ని పెంచుతున్నా అనే తల్లిదండ్రులు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మా పిల్లలని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం, వాళ్ళకి చాలా ప్రేమను పంచుతున్నాం, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాం అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? లేరా? ఆశ్చర్యం అవుతుంది నాకు. అమ్మ, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం ఇంట్లోనే ఉంటున్నాం. అది అంటే మనం ప్రకృతిని కాపాడుకోవట్లేదు, మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవట్లేదు. నా కుటుంబానికి నేను సమయం ఇస్తున్నానా అంటే ఒక్కసారికి మనం ఆలోచించుకుంటున్నాం. ఈరోజు మొబైల్ వాడకుండా నేను ఉంటున్నా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొబైల్ వాడుతున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొబైల్ వాడేవాళ్ళు అందరూ వాడుతున్నారు. చూసారా? ఒక వస్తువుకు వ్యసనంగా బానిసలైన మనం మనుషులకు బానిసలు కాలేకపోతున్నాం, మమతలకు బానిసలు కాలేకపోతున్నాం,
ఆప్యాయతలకు బానిసలు కాలేకపోతున్నాం. మరి ఇలానే ఉంటే మనకు జంతువులకు తేడా ఏంటి? ఏంటి తేడా? అవి పిల్లల్ని కంటాయి, పిల్లులు పిల్లల్ని కంటాయి, కుక్కలు పిల్లల్ని కంటాయి. అవి కూడా వాటంతట అవి వెళ్ళి ఆహారాన్ని వెతికి తినే వరకు కూడా వాటిని పెంచి పోషిస్తాయి. అవునా? అదే చేస్తే మనకు వాటికి ఏంటి తేడా? నేను వారంలో కనీసం ఒక్కసారైనా సరే నా భార్య చేసిన కూరల్లో, నా భార్య చేసిన వంటల్లో చాలా బాగుంది అని అభినందిస్తాను అనే మగవాళ్ళు చేతులెత్తండి. ఇక్కడే ఉన్నారు మీ భార్యలు, నవ్వుతున్నారు. నిజాలే చెప్పాలి. మనం ఎవరిని మోసం చేసినా ఈ ఆత్మసాక్షిని మోసం చేయొద్దు. సగం మంది లేరు. అమ్మ మీరు చెప్పండి, మా ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి ఈరోజు ఎలా గడిచింది, ఏమన్నా ఈ నెల ఖర్చుల విషయంలో ఏదైనా బాధపడుతున్నారా, ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అని నా భర్తను నేను అడుగుతాను ఖచ్చితంగా అని ఆడవాళ్ళు చేతులెత్తండి. సగం మంది కూడా లేరు. మరి భార్యాభర్తల బంధం అంటేనే అది కదా. భార్య చేసే ప్రతి పనిని భర్త మెచ్చుకోవడం, భర్త పడే ప్రతి కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం. మీరే కదా రేపటి మీ పిల్లలకు ఆదర్శం. మరి ఆ టైం కూడా మీకు ఒకరికొకరు ఇచ్చుకోకుండా టీవీలకు, మొబైల్ ఫోన్లకు అంకితమైపోతే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? మనం ఏం నేర్పిస్తాం? ఇప్పుడు అమ్మా నాన్నలు ఇద్దరు చెప్పండి, మా పిల్లలకు సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లలో ఏ పేరుతో వాళ్ళకి అకౌంట్ ఉన్నది, ఏ సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్నది అనేది మాకు తెలుసు అనే పేరెంట్స్ చేతులెత్తండి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, మొత్తం ఇక్కడ నాకు తెలిసి ఒక 200 మంది ఉంటే నలుగురికి మాత్రమే వాళ్ళ పిల్లలకి సోషల్ మీడియాలో ఏ పేర్లతో అకౌంట్లు ఉన్నాయో తెలుసు. అంటే మన పిల్లలకు ఒక ట్యాబో, ఒక ల్యాప్టాపో, ఒక మొబైలో కొనిస్తే మన బాధ్యత అయిపోతుందా? అయిపోతుందా? మరి అయిపోదు అని తెలిసినప్పుడు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? దాంట్లో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పేరుతో ఉంటున్నారు, ఎలాంటి వాళ్ళను కలుస్తున్నారు, దానివల్ల రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎప్పుడైనా ఏ పేరెంట్స్ అయినా ఆలోచన చేశారా? మరి ఆలోచన చెయ్యకుంటే రేపటి మీ పిల్లల భవిష్యత్తు ఎలా? ఈరోజు మీరు చూస్తూనే ఉండొచ్చు, రోజుకు ఎన్ని కథనాలు చూస్తున్నామో మనం. సోషల్ మీడియా కారణంగా ఆన్లైన్ గేమ్స్కి బానిసై తండ్రిని చంపిన కొడుకు, ప్రేమించిన వాడి ప్రేమకు అడ్డొచ్చిందని 10వ తరగతిలోనే తల్లిని చంపిన కూతురు. ఇన్ని చూసిన తర్వాత అయినా మనం అసలు మన పిల్లలకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. రేపు ఈ ప్రమాదం మన ఇంట్లో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అని ఎవ్వరికి అనిపించలేదా? ఎవ్వరికి అనిపించినప్పుడు ఒక్కసారైనా గమనించాలి కదా. కనీసం మా పిల్లలతో కూర్చొని మేము వాళ్ళకు టీచర్లతో ఏమన్నా ఇబ్బంది ఉందా, ఏదైనా రాని సబ్జెక్ట్ ఉందా, వాళ్ళకు చదువుకు మించి ఇంకే దాంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు అని కనుక్కుంటున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నాం? ఇక్కడ కూడా లేరు పూర్తిగా. అంటే మనం ఎవరికి వాళ్ళం బ్రతికేస్తున్నాం. భర్త సంపాదిస్తున్నాడు, భార్య వండి పెడుతుంది, పిల్లలు బాక్సులు తీసుకొని స్కూల్కి వెళ్తున్నారు, సాయంత్రం రాగానే ఎవరి రూమ్లలో వాళ్ళం పడుకుంటున్నాం. మరి నాకెందుకో ఇది ఇల్లులాగా అనిపించట్లే, ఒక హాస్టల్ లాగా అనిపిస్తోంది. హాస్టల్కి వార్డెన్ ఉన్నట్టు నాన్నుంటున్నాడు, హాస్టల్లో కుక్ ఉన్నట్టు అమ్ముంటోంది. అంతే కదా. ఏమీ తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని చూస్తే అవే గుర్తొస్తాయి కదా. అంటే మీరంతా మమ్మీ డాడీ మమ్మీ డాడీ అని పిలిపించుకొని అమ్మా నాన్న అనే ఆప్యాయతను మర్చిపోయినట్టున్నారు. ఇవాళ నుండి అమ్మా నాన్న అని పిలిపించుకోండి, ఖచ్చితంగా ఆప్యాయత గుర్తొస్తుంది. ఒకటి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ప్రకృతిని కాపాడితే మనకు ఆరోగ్యం అనేది మన ముందు తరాలకు కూడా అందించిన వాళ్ళం ఎలా అవుతామో, మన కుటుంబంలో మనం వారానికి ఒక్కసారైనా కూర్చొని కలిసి భోజనం చేయడం. కలిసి భోజనం చేయడం అంటే అన్నీ పెట్టేసుకొని నీ సెల్ ఫోన్ నువ్వు పట్టుకొని మీరేమో టీవీలు చూసుకుంటూ పిల్లలేమో ట్యాబులు చూసుకుంటూ కాదు, అవన్నీ పక్కన పెట్టేసి పిల్లలతో మాట్లాడుకుంటూ
అసలు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు చదవాలనుకుంటున్నారా, చదవలేకపోతున్నారా, స్కూల్లో వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, వచ్చే దారిలో వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, లేకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకోసం పనిచేసి మీ భార్య అలసిపోతుందా, లేకపోతే వచ్చే 25-30 వేల జీతంతో ఇంట్లో వెళ్ళదీయడానికి మీ భర్త కష్టపడుతున్నాడా అనేవి మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి అమ్మా. అప్పుడే పిల్లలకి కష్టం తెలుస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ తెలుస్తుంది. అలాంటి ఒక కుటుంబాన్ని నిర్మించుకోగలిగితే ఖచ్చితంగా మొత్తం ప్రపంచమే మారిపోతుంది. ఎప్పుడైతే కుటుంబంలో బాధ్యతాయుతంగా మనం ఉంటామో సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. నేను నమ్ముతాను ప్రపంచంలో భారతదేశం బాగుంటే మిగిలిన దేశాలన్నీ బాగుంటాయి. ఎందుకంటే నా దేశం తల్లి కడుపున పుట్టిన బిడ్డలు బాగుంటే ఆ బిడ్డలు ఇంకో బిడ్డను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ముందు మార్పులు రావాలి. ఆ మార్పులు చేసుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? సరే, ప్రకృతితో ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం, కుటుంబంతో కలిసిపోదాం అనుకున్నాం, మంచిగా కుటుంబంతో టైం స్పెండ్ చేసి ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. ఇవి రెండు ఉంటే దేశం మారిపోతుందా? ఆ తర్వాత మనతో మమేకం అవ్వాల్సింది ఏంటి? సొసైటీ, సమాజంతో కూడా మనం మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం, ఇది నేను తూచా తప్పకుండా పాటిస్తాను అనేవాళ్ళు ఎంతమంది? చాలా సంతోషంగా ఉంది, ఎక్కువ చేతులు పైకి వచ్చాయి. కానీ నిజంగా ఇది పాటించేటట్టయితే ఇంకా సంతోషంగా ఉంటుంది. నిజంగా కూడా అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించగలగాలి. చేతి వృత్తులను పట్టి మాత్రమే వర్ణాలున్నాయే కానీ మనకు కుల వివక్షత లేదు అనే ఒక విషయాన్ని మనం ఈరోజు సొసైటీకి చాటి చెప్పాలి. నువ్వెవరు అంటే నేను రెడ్డినని, నేను కమ్మనని, నేను కాపునని చెప్పడం మానేసి నేనొక హిందువుని అని చెప్పే రోజు రావాలి. ఆ రోజు వచ్చిన రోజు సమాజంలో గొప్ప మార్పు జరుగుతుంది. నేను బాగా నమ్ముతాను, హిందువుగా బ్రతకడం మొదలు పెడితే ఈ విశ్వంలో ఉన్న మిగిలిన అన్ని మతాలు బ్రతికేస్తాయి. హిందువుగా బ్రతకడం మొదలు పెడితే. ఎందుకంటే నేను చాలామంది వేద పండితులు చెప్పినప్పుడు విన్నాను, అండ్ నేను గుడికి వెళ్ళినప్పుడు చూశాను, ఒక హిందువు మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అని పూజ చేస్తాడు. కాబట్టి ఆ హిందువులు ఆరోగ్యంగా, ఆనందంగా సమాజంలో హిందువుగా బ్రతికితే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా బ్రతికేస్తారు. అండ్ అసమానతలు లేని సమాజం అనగానే మనం ఏమనుకుంటామంటే ఓన్లీ కుల వివక్షత మాత్రమే అనుకుంటాం. అంతకంటే దారుణమైంది ఏంటో తెలుసా? మనుషులు చేసే పనులను బట్టి వాళ్ళను డీవియేట్ చేయడం. అంటే డ్రైవర్ను ఒకలాగా చూడటం, ఇంట్లో పనిచేసే పనామను ఒకలాగా చూడటం. నీ కప్పు వేరు, నీ కప్పు దాకనీయకు. ప్లాస్టిక్ దాంట్లో వాటర్లు ఇవ్వడం, పేపర్ ప్లేట్లలో పెట్టడం. కొంతమంది అయితే దారుణం, ఎలా అంటే న్యూస్ పేపర్ మీద తినడానికి పెట్టిస్తారు. డ్రైవర్లు అంటే అదేంది నువ్వు ఈడ కూర్చొని తింటున్నావు, బయట కూర్చొని తిను అని చెప్తారు. వాళ్ళు మనుషులే కదా. మనం ఒక దగ్గర ఉద్యోగానికి చేయడానికి వెళ్తున్నాం, మనం ఎలాగైతే జీతానికి ఉంటున్నామో డ్రైవర్లైనా, పని మనుషులైనా, ఇస్త్రీ చేసే వాళ్ళైనా, కుండలు చేసే వాళ్ళైనా, మన ఇంటి అవసరాల కోసం పనిచేసే ఎవరైనా సరే వాళ్ళు కూడా మనలాగే జీతానికి ఉంటున్నారు. మనం ఒకటి దగ్గర పనిచేస్తే వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మనిషికి మనిషిలాగా విలువివ్వండి, మనిషిని మనిషిలాగా చూడండి. కనీసం సంవత్సరంలో ఒక్క రోజైనా సరే మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని, మీకోసం పనిచేసే ఎలక్ట్రీషియన్ని, మీకోసం పనిచేసే కుమ్మరన్నను, మీకోసం బంగారం తయారు చేసే అన్నను, అలాగే మీకోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ మీ ఇంటికి పిలిచి మీ చేతులతో వంట చేసి వాళ్ళతో కూర్చొని మీరు భోజనం చేయండి. నిజంగా అలా చేయగలిగిన రోజు వాళ్లకు మీరు కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ సంతోషపడతారు. ఎందుకంటే ఈరోజు సమాజం కోరుకుంటుంది అదే. ఉదాహరణకు చెప్తా, మన ఇంట్లో పనామ ఉంటుంది, వాళ్ళ కూతుర్ని తీసుకొని ఏదో ఒక రోజు మన ఇంటికి వస్తుంది. మన ఇంటికి వచ్చిన రోజు యాజ్ యూజువల్గా రోజు ప్రవర్తించినట్టే ఆ పనామతో, ఇగో నువ్వు నీ కప్పు తెచ్చుకోపోటు చాయ్ పోస్తా, ఇగో నీ కూతురికి అని చెప్పి పేపర్లో ఏమైనా స్నాక్స్ పెట్టి ఇచ్చినామనుకో, వాళ్ళ బిడ్డ అడగదా వాళ్ళ అమ్మని, అమ్మ అదేంటే మనం కూడా మనుషులమే కదా, ఎందుకు వీళ్ళు ఇట్లా చిన్న చూపు చూస్తానంటే, అంతే బిడ్డ మన బతుకులు, మనం పని చేసుకునేటోళ్ళం,
మనల్ని అలానే చూస్తారు అంటే ఆ అమ్మాయి మనసులో హిందూ ధర్మం మీద, సమాజం మీద ప్రేమ ఉంటుందా, ద్వేషం ఉంటుందా? ఏముంటుంది? ద్వేషంతో పెరిగిన అమ్మాయి హిందూ ధర్మానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడుతుందా? మరి అలాంటి రేపటి తరాన్ని మనం తయారు చేద్దామా? అలాంటి తరాన్ని? అలాంటి తరం వద్దు. అసమానతలు అనే ఆలోచన లేని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఒక తరాన్ని రేపు తయారు చేద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడట, మన వల్ల యుద్ధం రావద్దు, మన వల్ల యుద్ధం రావద్దు, కానీ యుద్ధం అంటూ జరగడం మొదలు పెడితే ఆ యుద్ధంలో మొదటి బాణం మనదే కావాలి. ఈరోజు హిందువులంతా సమాజంలో అలా తయారవ్వాలి. హిందువులు ఐక్యంగా ఉండాలి. హిందువుల వల్ల ఈ సమాజానికి ఎలాంటి ప్రమాదం రాకూడదు, మన వల్ల ఈ సమాజానికి ఎలాంటి ప్రమాదం రాకూడదు. కానీ మనకంటూ ప్రమాదం రావడం మొదలుపెట్టింది అని తెలిస్తే, లేదా ఈ దేశానికంటూ ప్రమాదం రావడం మొదలైంది అని తెలిస్తే మొదటి బాణం మన ఇంట్లో నుంచే వెళ్ళాలి. అలాంటి ఒక సమాజాన్ని నిర్మించడంలో మనందరం బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రకృతిని కాపాడుకుంటున్నాం, కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటున్నాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తున్నాం. మరి ఇవన్నీ చేస్తాం, కానీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు కావాలి కదా. ఈరోజు మన సంపాదన మొత్తం బ్లింకిటోడికి, లేకపోతే చైనా సామాన్లోడికి, అమెరికా వస్తువులకు, వీటి కోసం ఖర్చు పెడితే ఈ దేశానికి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేశానికి సంపద వస్తేనే కదా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనం ఆర్థికంగా సస్టైన్ అవుతాం. దానికోసం ఏం చేయాలి? స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి, స్వభాషను ప్రోత్సహించాలి, స్వవస్త్రధారణను ప్రోత్సహించాలి. మన భాష కన్నా గొప్ప భాష మరేదీ లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంట్లో నేను తెలుగులోనే మా పిల్లల్ని మాట్లాడమని చెప్తాను, కాన్వెంట్ వరకే ఇంగ్లీష్ పరిమితం చేస్తాను అనేవాళ్ళు ఎంతమంది? అంటే హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇవి చెప్తే పిల్లలు చాలా మురిసిపోతున్నాం. దానివల్ల వాళ్ళు అక్కడ కల్చర్ని నేర్చుకొని ఒక 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ వృద్ధాశ్రమం దొరుకుద్దా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన విలువలు మనం పిల్లలకు నేర్పట్లేదు కదా. మన భాష మనకు రాదు, మన పిల్లలకి రాదు, మన సంస్కృతి మన పిల్లలకు తెలియదు, అలాగే మన వస్త్రధారణ మన పిల్లలకు తెలియదు, మన దేశం గొప్పదనం మన పిల్లలకు తెలియదు. అలాంటప్పుడు మన గొప్పదనం ఏం తెలుస్తుంది? ఏ పాటికి మన పిల్లలు అమెరికాలో ఉండాలి, ఇంగ్లాండ్లో ఉండాలి, జర్మనీలో ఉండాలి, జపాన్లో ఉండాలి, సంపాదించాలి. మనం ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండడానికైనా సిద్ధం. చిన్నప్పుడు మనం వాళ్ళని హాస్టల్లో వేస్తున్నాం, పెద్ద అయినాక వాళ్ళు మనల్ని వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు. ఎందుకు జరుగుతోంది ఇది అంటే స్వ అనే ఒక ఆలోచన లేకపోవడం వల్ల. స్వ అంటే నేను కాదు, స్వ అంటే మనం. నేను అనే స్వార్థాన్ని వీడి మనం అనే స్వార్థాన్ని సొంతం చేసుకోగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. మన దేశంలో కాలానుగుణంగా పంటలు ఉంటాయి కాబట్టి కాలానుగుణంగా వచ్చే ఆహార పదార్థాలని పిల్లలకు అలవాటు చేయండి. పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీలు, ఇంకేమేమో ఉంటాయి, డోనట్స్, ఇవన్నీ ఆరోగ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. అసలు మన రుచుల ముందు ఏ రుచులు పనికి రావు. ఆ రుచులను గనక పిల్లలకి మీరు అలవాటు చేయగలిగితే ఆ రుచులను దాటి పిల్లలు వెళ్ళరు. అలాగే మన వస్త్రధరణ, వారానికి ఒక్కసారైనా సరే పిల్లలకు లంగా జాకెట్లు వేయడం. మన వస్త్రధరణ అంటే ఏంటి? జడ అల్లడము, పూలు పెట్టడము, కాళ్ళకు పసుపు రాయడము. మగపిల్ల వాళ్ళైతే పంచ కట్టుకోవడం వచ్చి ఉండాలి, అది మన సంస్కృతి. ఈరోజు పంచకట్టు అనగానే ఏదో ఊరోళ్ళని చూసినట్టు, లేకపోతే ఏదో తెలివి లేనోళ్ళను, చదువు రానోళ్ళను చూసినట్టు చూస్తున్నాం. కానీ పంచ కట్టుకోవడం వచ్చినవాడు మహామేధావి. అందులో ఆ పంచకట్టు నేర్చుకున్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉండరు అనేది నా ఉద్దేశం. అలాంటి గొప్ప గొప్ప పరిచయాలను పిల్లలకు చేయండి. ఏంటి ఇవి గొప్ప గొప్ప పరిచయాలని చెప్తున్నారు? మనకు ఉన్నాయే కదా అంటే ఈరోజు అవే గొప్పవైపోయాయి. జీన్స్లు వేయడము, షార్ట్స్ వేయడము, టీషర్ట్లు వేయడము, పిల్లల్ని వదిలేయడము. మనకు ఉతకడానికి ఈజీ, వాళ్ళకి వేసుకోవడానికి ఈజీ. కానీ మన కళాకారులు, మన చేనేత అన్నలు నేర్చే బట్టలు ఈరోజు విదేశాలలో ఎంత విలువైనవి తెలుసా?
ఒక్క చీర కొన్ని డాలర్స్ పెట్టి వాళ్ళు కొంటున్నారు. కానీ ఇక్కడ మనం చీరలు కట్టుకోవాలి అంటే ఇక్కడున్న మగవాళ్ళ మనసులో మాట చెప్తున్నా, ఏదైనా ఫంక్షన్ రావాలి, లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నైటీలో చూడలేకపోతున్నాం. ఇది నిజం. కొన్ని చోట్ల ఫంక్షన్స్లో కామెడీ కోసమని పెడతారు. చీరలు ఇవ్వడం కంటే నైటీలు ఇస్తే బెటర్ ఏమో. ఎక్కడికి పోతోంది మన సంస్కృతి? మన కంఫర్ట్ మనకు ముఖ్యమే. అలా అని చెప్పి మనకు ఒక జోనర్ని ఏర్పాటు చేసుకొని మన సంస్కృతిని మొత్తం అనేది పక్కదోవ పట్టించడం కూడా కరెక్ట్ కాదు కదా. అలాగే మన మాతృభాష, అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తమ్మ, పిన్ని, బాబాయ్, ఆంటీ, అంకుల్, కజిన్, ఈ పిలుపుల్లో ఆర్టిఫిషియల్ ఉంటుంది. ఒక బంధాన్ని నిలబెట్టవు. పక్కింటి వాళ్ళని పిన్ని అని పిలవండి, వయసులో చిన్నవాళ్ళు అయితే అక్క అని పిలవండి, లేకపోతే వరుసలు కలుపుకోవాలంటే అత్తమ్మ అని పిలవండి, వదినమ్మ అని పిలవండి. మీ పిల్లలకు కూడా అవే అలవాటు చేయండి. అన్నయ్య అని పిలవమనండి, అక్క అని పిలవమనండి. ఆ పిలుపులు పిలిచిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆ పిల్లల్ని తమ పిల్లలుగా చూస్తారు. ఆంటీ, అంకుల్ అంటే ఎఫెక్షన్ రాదండి, కానీ అత్తమ్మ, మామయ్య అని పిలిస్తే ఎఫెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. మన భాషను పరిచయం చేయండి. ఇంట్లో వీలైనంతగా తెలుగులోనే మాట్లాడండి. ఒకవేళ మీరు తమిళియన్స్ అయితే తమిళంలో మాట్లాడండి, కన్నడ అయితే కన్నడలో మాట్లాడండి, కానీ మాతృభాషను మరవకండి ఎట్టి పరిస్థితిలో కూడా. ఇక మొత్తానికి మాతృభాషను కాపాడుకుంటూ దేశీయ వస్తువులే కొంటూ ఆర్థికంగా చేస్తూ వచ్చాం. ఇవన్నీ బాగున్నాయి. అసలు మనం మాట్లాడుకోవాల్సిన అసలు సిసలైన విషయం, భారతదేశంలో భారతీయ చట్టాలను గౌరవిస్తూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా బ్రతుకుతున్నామా లేదా? బ్రతుకుతున్నామా? ఓటేస్తున్నాం. రెడ్ సిగ్నల్ పడితే మనం జంప్ చేయట్లేదు. అందరూ చిన్నవే మనకు తెలిసినా మనం విస్మరించేవే. జీబ్రా క్రాసింగ్లోనే రోడ్డు దాటాలి, అలాగే ఫుట్పాత్ల మీద మాత్రమే నడవాలి, అలాగే మన చట్టాలను గౌరవించాలి, ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకోవాలి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, అలాగే బాధ్యతాయుతమైన భారతదేశ పౌరుడిగా ఉండాలి, దేశం కోసం నిలబడాలి, జాతీయ గీతం ఆలపించడం మొదలవగానే లేచి నిలబడాలి, ప్రతి కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ప్రారంభించాలి, పెద్దవాళ్ళను గౌరవించమని చెప్పాలి. ఇవన్నీ ఎవరో మన దగ్గరికి వచ్చి మనల్ని కొట్టి నేర్పించరండి. అవి మనం అలవాటు చేసుకోవాల్సినవి. అవి అలవాటు చేసుకుంటే బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ దేశంలో నిలబడ్డ వాళ్ళం అవుతాం. ఈ 5 మార్పులు కనుక మనం ఆచరించడం మొదలు పెడితే ఖచ్చితంగా ఈ దేశం ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడుతుంది. ప్రపంచానికి పూజ మందిరము ఈ దేశమే, ప్రపంచానికి తల్లి ఈ దేశమే. అలాంటి పూజ గది తల్లి అయిన ఈ దేశంలో ప్రతి బిడ్డ కూడా చాలా బాధ్యతాయుతమైన పౌరుడు అనిపించాలి. అందులో హిందువులు ముందుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా కోసం ఒక చిన్న ప్రమాణం చేస్తారా మీరందరూ? మీ చేతులు ముందుకు పెట్టండి. పర్యావరణాన్ని కాపాడుతాం. గట్టిగా, ఇంకా గట్టిగా. పెద్దలను గౌరవిస్తాం. ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేసి మనుషులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తాం. అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం. హిందూగా పుట్టినందుకు గర్విస్తాం. హిందూగా బ్రతకడానికి పోరాడతాం. ఏదేమైనా భారతీయులమని గర్వంగా చెప్పుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలండి.